హోలీకి బోనాల పండుగను పవిత్రంగా జరుపుకుంటున్నారు. భాగ్యనగరంతో పండుగ వాతావరణం ఉంది. ఈ పరిస్థితిలో కావాలని కుట్రలు చేసి వాళ్ళ పెద్దమ్మ గుడిని కూల్చడము ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే జూబ్లీస్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు ముస్లింస్ 22% ఉన్నారు, 30% ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఓట్లు రావాలంటే పెద్దమ్మ గుడిని కూల్చాలి. మీరు గుర్తుంచుకోండి బిడ్డ, జూబ్లీస్ లో హిందువులందరూ ఓటు బ్యాంక్ మారుతారు. నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాను, మీరు 20% ముస్లిం ఓటు బ్యాంక్ కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఆ కుట్రలో భాగమే, రాష్ట్ర ప్రభుత్వ కుట్రలో భాగమే ఇలా బంజారాస్ పెద్దమ్మ గుడిని కూల్చిరు. వాళ్ళ కేవలం జూబ్లీస్ లో ఒక వర్గం ఓట్ల కోసం, ఆ వర్గం ఓట్ల ద్వారా గెలవడానికే వాళ్ళ పెద్దమ్మ గుడిని కూల్చారు. ఎంత ధైర్యం ఉండాలి మీకు, ఎంత దమ్ము ఉండాలి మీకు పెద్దమ్మ కూల్చడానికి? ఎస్, మేము చేస్తాం. ఇవాళ 80% ఉన్న హిందువుల ఓటు బ్యాంక్ మారుస్తాం. మేము ఈ పెద్దమ్మ గుడి సాక్షి చెప్తున్నాం. మేము 80% ఉన్న హిందువుల ఓటు బ్యాంక్ మారుస్తాం. కాంగ్రెస్ పార్టీ పెద్దమ్మ గుడికి కూల్స్తే ఏ విధంగా గుణపాఠం హిందూ సమాజం చేస్తుందో ఇవాళ చూపడానికి హిందూ సమాజం సిద్ధంగా ఉంది. ఖబర్దార్, నేను రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ హెచ్చరిస్తున్నాను. నేను ఇది మంచి పద్ధతి కాదు.